డాట్ ఎడ్యూ డాట్ ఇన్ ఇలా ఓపెన్ అవుతుంది సైట్ ఫస్ట్. అలాగా ఓపెన్ అయిన తర్వాత హోము, అబౌటు, ఆర్గనైజేషను, ఎన్బిఎస్ ప్రోగ్రామ్స్, ఎగ్జామినేషన్. మనందరం కూడా ఎగ్జామినేషన్ అనే సెక్షన్లోకి వెళ్ళాలి. ఈ యొక్క ఎగ్జామినేషన్ సెక్షన్లో 3 కాలమ్స్ చూపిస్తారు. ఫస్ట్ ఆ 3 కాలమ్స్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ వన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, సెకండ్ వన్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్, థర్డ్ వన్ స్క్రీనింగ్ టెస్ట్. వీఆర్ గోయింగ్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్, హ్యావ్ టు హియర్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎగ్జామినేషన్, ఎగ్జిట్ ఎగ్జామినేషన్. ఇక్కడ చూస్తున్నారు కదండి, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామినేషన్. మనందరం కూడా దీన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఇలా వస్తుందండి పోర్టల్లో డిపిఈఈ. డిపి అంటే డిప్లొమా ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. 2024 అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఆ తర్వాత కింద మీరు చూసినట్లయితే రైట్ సైడ్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్, యూజర్ మాన్యువల్, ఇమేజ్ అప్లోడింగ్ అండ్ అప్లికేషన్ లింక్ అండ్ రిజల్ట్స్. వీటిలో మనం 4th వన్ సెలెక్ట్ చేయాలండి. 4th వన్ అప్లికేషన్ లింక్. ఈ అప్లికేషన్ లింక్ని మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఇలాగా సైట్ ఓపెన్ అవుతుందండి. ఎలాగంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి అక్టోబర్ 2024 అని చెప్పేసి క్లారిటీగా మీ అందరికీ కనిపిస్తుంది. ఇక్కడ ఎన్బిఈఎంఎస్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్, డిపి అంటే డిప్లొమా ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 2024. ఇలాగ మీరు అలాగ వెళ్ళినైతే రైట్ సైడ్లోకి వెళ్ళినైతే రిజిస్టర్ అండ్ లాగిన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి. రిజిస్టర్ అండ్ లాగిన్ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. రిజిస్టర్ అనేది ఎవరికి కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ అందరికనే అసలుకి స్టార్టింగ్ ఈ యొక్క పోర్టల్లోకి రాకుండా కొత్తగా ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళ కోసం రిజిస్టర్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ రిజిస్టర్ ఓపెన్ అయితే చూడండి ఇలా కనిపిస్తుంది మనకి. ఇలా కనిపిస్తుంది. డిక్లరేషన్ అంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? ఎస్ ఐ ఆమ్ యాన్ అప్లికెంట్, నేనే పెడుతుంది, నా కోసమే పెడుతుందని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయాలి. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టుకోవాలి. సబ్మిట్ కొట్టుకున్నట్లయితే మనకి ఇలాగా ఒక ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఎలాగా ఏమి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి? యువర్ రిజిస్ట్రేషన్ ఇలాగ ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్కు ఒక ఐడి పాస్వర్డ్ వస్తుందని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇలాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫోల్డర్ ఉంటుందండి, ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ చేస్తున్నానండి. క్లోజ్ ఇట్. అగైన్ మళ్ళీ ప్రైవసీ నోటీస్. అంటే ప్రైవసీ నోటీస్ అంటే మనకి ఏం లేదండి. మీరు ఏదైతే లాగిన్ అవుతున్నారో ఆ లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత దానిలో పర్సనల్ డేటా ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ వన్ అప్లికెంట్ నేమ్, మీ యొక్క పేరు కంప్లీట్గా రాసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఎగ్జాక్ట్ యాజ్ పర్ ఎస్ఎస్సి అండ్ యాజ్ యువర్ ఆధార్ కార్డ్. మీ యొక్క ఆధార్ కార్డులో ఎస్ఎస్సి అనేది మ్యాచ్ అవ్వాలి. 2 మ్యాచ్ అయితేనే మీ యొక్క డేటా అనేది కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది 2 ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్స్ ఇవ్వాలండి. ఫస్ట్ వన్ ఒక మొబైల్ నెంబర్, మీ యొక్క కరెక్ట్ ఎగ్జాక్ట్ మొబైల్ నెంబర్ ఒకటి ఇవ్వాలి. దానికి ఆల్టర్నేట్ అంటే మీ పేరెంట్స్ కానీ, మీ రిలేటివ్ కానీ, లేకపోతే మీ హస్బెండ్ కానీ, మీ సిస్టర్ కానీ, బ్రదర్స్ కానీ ఎవరిదైనా ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ చూడండి. టు సెండ్ అప్లికేషన్ రిలేటెడ్ కమ్యూనికేషన్. ఈమెయిల్ ఐడి ఎందుకు అడుగుతున్నాయా అంటే, మీరు ఏదైతే ఐడి క్రియేట్ చేయాలనుకున్నారో ఆ యొక్క ఐడి కమ్యూనికేషన్ కోసం, ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ హాల్ టికెట్ రాలేదనుకోండి, అలా మెయిల్ వాళ్ళు ఏదైతే మనకి మెయిల్ పంపిస్తారో ఆ మెయిల్ కానీ మళ్ళీ పంపించినట్లయితే ఆ యొక్క మెయిల్ ఐడి ద్వారా మీకు ఆ హాల్ టికెట్ అనేది పొందవచ్చు. జెండర్, ఏ జెండర్, మీరు ఫీమేలా మేలా అని చెప్పేసి రాయాలి. అలాగే నేషనాలిటీ, మనందరం కూడా ఇండియన్స్ అండి, మనందరం కూడా ఇండియన్స్ కాబట్టి ఇండియన్స్ రాసుకోవాలి, ఇండియన్స్ అని రాయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్, మీ నాన్నగారి పేరు. అలాగే మదర్ నేమ్, అమ్మగారి పేరు. అలాగే గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడెంటిఫికేషన్, అంటే మనకి గవర్నమెంట్ సెక్టార్లో ఏదైతే మనకు ఒక పాస్పోర్ట్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఫోటో ఐడెంటిఫికేషన్ ఇక్కడ దగ్గర పాస్పోర్ట్ నెంబర్, ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఇష్యూడ్ పాస్పోర్ట్ నెంబర్. అలాగే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్, ఓకేనా. తర్వాత పాన్ కార్డ్ నెంబర్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, అలాగే పాస్పోర్ట్ నెంబర్. ఏదైతే ఈ 5 ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయో వాటిలో ఇఫ్ ఎనీ వన్ ఒక్క ఐడెంటిఫికేషన్ ఒక్కటున్నా సరిపోతుందండి. ఓటర్ ఐడి కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఏదైనా సరే ఒకడున్నా సరిపోతుంది. సో మనం ఒకదాన్ని క్లిక్ చేసి ఎస్ అని పెట్టేసి ఆ యొక్క ఐడి నెంబరు, అదేవిధంగా దాని యొక్క వ్యాలిడిటీ, ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డుకి అయితే వ్యాలిడిటీ ఏముంటుందండి, లైఫ్ టైం ఉంటుంది. కాబట్టి జస్ట్ ఐడి నెంబర్ వేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ AXBPC2 లైక్ దట్ ఒక్కొక్క నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ 10 డిజిట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కొట్టుకోవాలి. అలాగే ఫైనల్లీ మార్క్స్ ఐడెంటిఫికేషన్, మోల్స్, మీ యొక్క మోల్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క మోల్స్ అలాగే ఫిలప్ చేయాలి. అలాగే కరస్పాండింగ్ అడ్రస్ అంటే
యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డ్. మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ యొక్క అడ్రస్ మాత్రమే ఫిల్అప్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాం, ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ అడ్రస్, దట్ ఈస్ కాల్డ్ కరస్పాండింగ్ అడ్రస్ అంటారు. ఈ యొక్క కరస్పాండింగ్ అడ్రస్లో కూడా మీరు ఏదైతే ఆధార్ కార్డులో ఉంటుందో అదే ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డులో అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే అడ్రస్ పెట్టాలి. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అంటే చాలామంది డౌట్ రావచ్చు, కరస్పాండెంట్ అడ్రస్ పెట్టాము మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ అంటే ఏంటండి? సేమ్ యాజ్ అబోవ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. అక్కడ మనకి ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. అక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. పర్మనెంట్ అడ్రస్, ఆ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయిపోతుంది. తర్వాత పేమెంట్ డీటెయిల్స్. ఈ యొక్క పేమెంట్ డీటెయిల్స్ ముందు మధ్యలో మనకి ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి టెస్ట్. ఈ యొక్క ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్ ఎక్కడ అని చెప్పేసి మనకి ఆప్షన్ ఒకటి ఉంటుందండి. మనకి లొకేషన్స్ అనేది ఇస్తారు, అవి లోపల చూపిస్తాను. అలాగే పేమెంట్ డీటెయిల్స్ ముందు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. లైక్ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పాస్ ఫోటో, మీ యొక్క ఏదైతే అప్లికెంట్ ఉంటారో ఆ యొక్క అప్లికెంట్ పాస్ ఫోటో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా అప్లికెంట్ రియల్ టైమ్ క్యాప్చర్ ఫోటో. రియల్ టైం అంటే లైవ్లో వెబ్ క్యామ్ ద్వారా కానీ లేకపోతే ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్స్ మీ యొక్క ఏదైతే మైక్రోఫోన్స్ ఆ యొక్క మైక్రోఫోన్స్తో మీరు ఫోటో తీసి మీ యొక్క రియల్ టైం క్యాప్చర్ అనేది పెట్టాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి మీ సిగ్నేచర్. కంపల్సరీగా మీ యొక్క సిగ్నేచర్ అనేది ఎగ్జాక్ట్గా మీ సిగ్నేచర్ ఒక పేపర్ మీద రాసుకొని ఎగ్జాక్ట్గా ఆ యొక్క సిగ్నేచర్ అనేది యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ డిపిఈ పోర్టల్. డిపిఈ పోర్టల్లో ఏదైతే స్పెసిఫికేషన్ ఉందో ఆ యొక్క స్పెసిఫికేషన్ ద్వారా మీ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అదేవిధంగా థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసరికి మీ యొక్క థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఎడమ చేతి బొటన వేలు ఏదైతే ఎడమ చేతి బొటన వేలు ఉందో థంబ్ ప్రింట్ అనేది థంబ్ ఇంప్రెషన్ ఉంటాం కదా, ఆ యొక్క థంబ్ ఇంప్రెషన్ అనేది యాజ్ పర్ స్పెసిఫికేషన్. యాజ్ పర్ స్పెసిఫికేషన్ అంటున్నా సార్, ఏంటి స్పెసిఫికేషన్ అని మీరు అడగచ్చు. యాజ్ పర్ స్పెసిఫికేషన్ అంటే థంబ్ ఇంప్రెషన్ ఏదైతే వేసామో ఆ యొక్క థంబ్ ఇంప్రెషన్ అనేది విడ్త్ వచ్చేసరికి 3.5 సెంటీమీటర్, అంటే హైట్ వచ్చేసరికి 1.5 సెంటీమీటర్ అనేది ఇక ఫోటో సైజ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. అది మాత్రమే డిపిఈ పోర్టల్లో ఎగ్జాక్ట్గా తీసుకున్నది, అదర్వైజ్ నాట్ ఎగ్జిస్టెడ్, తీసుకోదు. ఓకేనా. నెక్స్ట్ గో ఫర్ ఫోర్త్ డాక్యుమెంట్ ఈస్ యువర్ డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్. మీరు ఏదైతే డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ మేము ఏదైతే ఉందో ఆ యొక్క డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో తీసేసుకుంటుంది. బిలో 1 MB ఉండాలండి. నెక్స్ట్ ఫిఫ్త్ డాక్యుమెంట్ వచ్చేసరికి డి ఫార్మసీ సెకండ్ ఇయర్ మార్క్స్ మేము. డి ఫార్మసీ సెకండ్ ఇయర్ మార్క్స్ మేము కూడా సేమ్ యాజ్ 1 MB కంటే తక్కువ ఉండాలి. అలా ఉన్నట్లయితే మాత్రం పీడిఎఫ్ ఫార్మేట్లో, నాట్ జేపీజీ జేఈజీ అని తీసుకుంటారండి. అవన్నీ కాదండి, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మేట్లో మాత్రమే తీసుకుంటుంది. లోపల